తిరుమలలోని శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. పాపనాశనం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్కో దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాలను సందర్శించేటప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్న తర్వాతే చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి. శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరి ఏ ఇతర ఆలయాలని దర్శించకూడదు అని నేరుగా ఇంటికే వెళ్ళాలి అని అంటూ ఉంటారు. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలుగా వెలిశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడ గాలిని స్పర్శించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదనే ఆచారం కూడా ఉంది. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనంతో సర్పదోషం తొలగిపోతే ప్రత్యేక పూజల అనంతరం రాహుకేతువుల యొక్క దోషం తొలగిపోతుంది. కనుక తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. కారణం దోష నివారణ జరగాలి అంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్ళటమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళినా దోష నివారణ అనేది ఉండదు అని పెద్దల మాట. శ్రీమాత్రే నమః.